విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాల్లో 2 సార్లుగా వైసీపీ గెలవకపోవడంతో ఆ స్థానాల మీద వైసీపీ దృష్టి కేంద్రీకరించింది. అక్కడ బలం సంపాదించాలనే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన కేశినేని నానిని వైసీపీలో చేర్చుకుని వెంటనే విజయవాడ సీటు కేటాయించారు. కేశినేని నాని కూడా బలంగా తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి 7 నియోజకవర్గాలు గెలుస్తా అని చెప్పి శపథం చేస్తా ఉన్నాడు. దాని మీద ఎక్కువగా ఆసక్తి నెలకొంది. ఈ 7 నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి డక్కాన్ 24 అనే ఒక సంస్థ చేత వీళ్ళు సర్వే కూడా చేయించారు. ఈ సర్వే ప్రకారం అది మొత్తం 3% ఓట్లన అభిప్రాయాలు తెలుసుకుని తన సర్వే చెప్తా ఉంది. ఈ సర్వే ప్రకారం అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఆధిక్యం సంపాదించుతుందని చెప్పి సర్వే చెప్తుంది. అందులో విజయవాడ తూర్పు 11 నుంచి 13,000 ఓట్లు, సెంట్రల్లో 6 నుంచి 8,000 ఓట్లు ఆధిక్యం సంపాదిస్తుందని చెప్తుంది. పశ్చిమ నియోజకవర్గంలో 16 నుంచి 18,000 ఓట్లు వైసీపీకి ఆధిక్యం ఉందని చెప్తుంది. తిరువూరు 26 నుంచి 28,000, మైలవరం 11 నుంచి 13,000 ఓట్లు ఆధిక్యం ఉన్నట్టుగా చెప్తుంది. అదే జగ్గయ్యపేట 6 నుంచి 8,000, నందిగామ 8 నుంచి 10,000 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ దాదాపు అన్ని 7 నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేస్తుందని ఈ రిపోర్ట్ చెప్తోంది.